హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక హెల్తీ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను. ఎదిగే పిల్లలతో పాటుగా పెద్దవాళ్ళకి కూడా ఎన్నో పోషకాలని అందించే హెల్తీ లడ్డు రెసిపీ అండి ఇది. ఇలా లడ్డు చేసి పెట్టి పిల్లల లంచ్ బాక్స్లోకి రోజుకి ఒకటి పెట్టండి చాలు. పిల్లలు రోజంతా అలసిపోకుండా చురుగ్గా బలంగా ఉంటారు. పెద్దవాళ్ళలో కూడా ఎముకలు దృఢంగా ఉండడానికి, అధిక బరువుని తగ్గించడానికి, బీపీని కంట్రోల్ చేయడానికి ఈ లడ్డూలు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. మరి ఎన్నో పోషకాలున్న ఈ కమ్మని హెల్దీ లడ్డూని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి 2 కప్పుల ఫూల్ మఖానాన్ని తీసుకొని సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. వీటిని తామర గింజలు అని కూడా అంటారు. ఈ తామర గింజలు హార్ట్కి, కిడ్నీస్కి చాలా మంచిదండి. బరువు తగ్గించడానికి కూడా ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఈ తామర గింజలని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 కప్పు పంకిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పుని తీసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో కూడా విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇవి జుట్టు బాగా పెరగడానికి, స్కిన్ కేర్కి, ఎముకలు దృఢంగా ఉండడానికి, అధిక బరువుని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా వేగి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్లోకి 1 కప్పు ఎండు కొబ్బరి తురుముని తీసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే ప్యాన్ వేడికి ఎండు కొబ్బరి చక్కగా వేగి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా వేయించుకున్న ఎండు కొబ్బరిని కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో నుండి కొద్దిగా ఫూల్ మఖానా, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం, కొద్దిగా పిస్తా పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని ముందుగా మిక్సీ జార్లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే 4-5 యాలకులని యాడ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక 30 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న లడ్డు మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా తీసుకొని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు తీపి కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు నీళ్ళని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం వద్దనుకుంటే ఈ ప్లేస్లో 1 కప్పు ఖర్జూరాన్ని తీసుకొని గింజలు తీసివేసి మెత్తగా గ్రైండ్ చేసి డైరెక్ట్గానే లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం నీళ్ళని మళ్ళీ ప్యాన్లోకి తీసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. పాకంలో ఇలా నురగ రావడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు పాకాన్ని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఈ లడ్డు కోసం మనకి లేత తీగ పాకం రావాలండి. ఇలా లేత తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని కొద్ది కొద్దిగా లడ్డు మిశ్రమంలో యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా పాకాన్ని పూర్తిగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ లడ్డు మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. లడ్డు మిశ్రమం గోరువెచ్చగా అయిన తరువాత
ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలని చుట్టుకోవాలి. చూడండి లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఇలాగే అన్ని లడ్డూలని చుట్టుకొని గాలికి కాసేపు ఆరనివ్వాలి. ఇలా చేసుకున్న ఈ లడ్డూలని ఎయిర్‌టైట్ డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ పాటు కూడా నిల్వ ఉంటాయి. అంతేనండి, ఇలాగే అన్ని లడ్డూలను చుట్టుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎన్నో పోషకాలని అందించే హెల్దీ లడ్డు రెడీ. ఈ లడ్డూలు చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఈ లడ్డూని రోజుకి 1 తిన్నా చాలు. రోజంతా బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ హెల్దీ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.